నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని కూష్మాండ దుర్గగా అలంకరించి పూజిస్తారు. ఈ రోజు అమ్మవారిని ఆకుపచ్చ, ఎరుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. ఎర్రని పువ్వులతో పూజ చేసి అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. నవదుర్గల్లో 4వ అవతారం కూష్మాండ దుర్గ. కు అంటే చిన్నది, ఊష్మ అంటే శక్తి, అండం అంటే బ్రహ్మాండం. మొత్తంగా విశ్వానికి ఉన్న సృష్టించే శక్తిని ఉద్దేశించేది కూష్మాండ అవతారం. భూమిపైన ఉన్న వృక్ష సంపదలో ఈ అమ్మవారి శక్తి ఉంటుంది. కూష్మాండ దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. అందుకే ఈ అమ్మవారిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. అమ్మవారికి గల 8 చేతులు ఆమె శక్తికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. ఈమె 7 చేతులలో వరుసగా కమండలము, ధనుస్సు, బాణము, కమలము, అమృత కలశము, చక్రము, గద అనునవి తేజరులు చుండెను. 8వ చేతిలో సర్వసిద్ధులకు నిధులను ప్రసాదించు జపమాల ఉండును. ఈమె సింహవాహన. సంస్కృతమునందు కూష్మాండము అనగా గుమ్మెడికాయ. కూష్మాండ బలి ఈమెకు అత్యంత ప్రీతికరము. అందువలన ఈమె కూష్మాండ అని పిలువబడును. ఈ అవతారం సృష్టి ఆవిర్భావానికి సంబంధించింది. విశ్వమంతటా చీకటి మాత్రమే అలుముకున్న సమయంలో ఒక సన్నటి వెలుగు ఉద్భవించి ఒక స్త్రీమూర్తి రూపం ఏర్పడింది. ఆవిడ చిరునవ్వు నుంచి విశ్వం ఒక అండరూపంలో తయారయ్యింది. అదే బ్రహ్మాండం. అప్పుడు ఆ బ్రహ్మాండంలోకి వెలుగు, జీవం ఈ రెండిటిని శక్తి ప్రవేశపెట్టింది. ఆ తరువాత భూమి, గ్రహాలు, సూర్య నక్షత్రాలను సృష్టించారు అమ్మవారు. కూష్మాండ అవతారంలో ఉన్న శక్తి సూర్యుడికి అందడంతో సూర్యుడికి జీవం పోసే తత్వం వచ్చింది. బ్రహ్మాండాన్ని సృష్టించినందువల్ల ఈ దేవిని సృష్ట్యాది స్వరూపినిగా, ఆదిశక్తిగా కీర్తిస్తారు. దరహాసము చెయ్యుచు అవలీలగా బ్రహ్మాండమును సృజించున్నది కావున ఈ దేవి కూష్మాండ అను పేరుతో విఖ్యాతి చెందినది. ఈమె సూర్యమండల అంతర్వర్ధిని. సూర్యమండలంలోని అంతర్భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని దేవి పురాణం చెప్తుంది. ఈమె సూర్య సమప్రభతో దేదీప్యమానంగా విరాజిల్లుతూ తేజవంతంగా అన్ని దిక్కులా ప్రకాశిస్తుంటుంది. ఈ దేవి తేజస్సు నిరుపమానము. దానికి అదే సాటి. ఇతర దేవతలెవ్వరూను ఈమె తేజ ప్రభావంతో తులతూగజాలరు. ఈమె యొక్క తేజోమండల ప్రభావముచే దశ దిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండమునందలి సకల వస్తువులలో, ప్రాణుల్లో గల తేజస్సు ఈమె ఛాయని. ఈ అమ్మవారి ఉపాసన వల్ల సకల రోగాలు దూరమై ఆరోగ్యం, ఆయుష్షు, యశస్సు వృద్ధి చెందుతాయని పురాణితిహాసాలు చెబుతున్నాయి. కూష్మాండ అవతారానికి ఉన్న శక్తి అనాహత చక్రంలో ఉంటుంది. కావున ఈ దినమున సాధకుడు మిక్కిలి పవిత్రమైన నిశ్చలమైన మనస్సుతో కూష్మాండ దేవి స్వరూపమును ధ్యానిస్తూ పూజలు చేయవలెను. భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే దేవి వారి రోగములను, శోకములను రూపుమాపును.